ఇప్పుడు ఏమైందిరా? ఎందుకంత కోప్పడుతున్నావు? వాళ్ళు దేవకిని కలవడానికి వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళారు అని అడుగుతున్నాను. ఇది మరీ బాగుందండి. వాళ్ళు దేవకిని కలవడానికి వెళితే వద్దని మనం ఎలా చెప్తాం? ముందు వాళ్ళకి ఫోన్ చేసి మళ్ళీ ఇలాంటి పిచ్చి వేషాలు వేయదని చెప్పు. వాళ్ళకి ఆ ఇంటితో కానీ ఆ ఇంటి మనుషులతో కానీ ఏమిటి సంబంధం? అసలు వాళ్ళకి వీళ్ళకి ఏమిటి సంబంధం? అది నా స్నేహితుడి ఇల్లు, వాడు నా వియ్యకుడు. వీళ్ళకి ఏమాత్రం సంబంధం లేదు. రే రామా, నువ్వు పంతం కొద్దీ ఏదో మాట్లాడుతున్నావు కానీ వాళ్ళు ఎప్పుడైతే మనకు బంధువులయ్యారో అలాగే నీ స్నేహితుడి కుటుంబానికి కూడా బంధువులవుతారు. దేవకికి ఇలా ప్రమాదం జరిగిందని తెలిసాక వెళ్లకుండా పలకరించకుండా ఎలా ఉంటారా? వాళ్ళ పలకరింపుల పరామర్శల కోసం వాళ్ళు ఎవరు ఎదురు చూడరమ్మా. వీళ్ళు అనవసరంగా వెళ్ళి అక్కడ లేనిపోయిన రాయబారాలు పెడతారు. వాళ్ళు అక్కడ ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు.